హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు వీడియోలో గుంటూరు స్టైల్లో చికెన్ కర్రీ ఎట్లా చేస్తారో చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ. చికెన్ కర్రీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ. ఇవాళ వీడియోలో వచ్చేసి హౌ టు మేక్ చికెన్ కర్రీ. డోంట్ స్కిప్ ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం మనం ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి చక్కగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అన్నీ పావు కిలో తీసుకున్నాం 5 kg చికెన్కి అనమాట. టమాటాలు కూడా కొన్ని పోసుకున్నాం, కొన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాము ఎందుకంటే గ్రేవీ కోసం. నెక్స్ట్ 1 kg ఆయిల్ ప్యాకెట్, సాల్ట్ ఒక 100 grams, పసుపు తగినంత, కారం ఒక 1/2 kg. మన కారాన్ని బట్టి చూసుకుని మసాలాలు వేసుకుంటాం కదా, దాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలన్నమాట. ఇట్లా చికెన్ని చక్కగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర కావాల్సినవన్నీ ఇట్లాగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ పావు కిలో తీసుకున్నాం అనమాట. పచ్చిమిర్చి ఒక 100 grams. ఇవి కూడా పేస్ట్లు, అల్లం వెల్లుల్లి టమాటా పేస్ట్ అనమాట. ఇది అన్నీ 100 grams 5 kg చికెన్కి. అలాగే మన గ్రేవీ బాగా రావాలి, కలర్ రావాలి అంటే నువ్వులు, కొబ్బరి కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఈ చికెన్ కర్రీ ఎట్లా చేస్తారో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. గుంటూరు కారం అన్నమాట. కారం బాగా ఎర్రగా ఘాటుగా ఉంటుంది, చూసి వేసుకోవాలి కారం మనం తినేదాన్ని బట్టి. తర్వాత 5 kg చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ, పెరుగుతోటి నీట్గా కడిగి పెట్టుకుంటే మనకి వాసన అనేది రాకుండా ఉంటుందండి. దీనికి 5 kg చికెన్కి కావాల్సిన పాత్ర పెట్టుకొని 3/4 kg వరకు ఆయిల్ వేశారు. ఆయిల్ మనం చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువైనా బాగోదన్నమాట నాన్ వెజ్ కర్రీస్కి. ఎందుకంటే మనకి వీటిలోనే ఆయిల్, వాటర్ ఎక్కువ వస్తాయి కదా చికెన్ నుంచి, అందుకని మనం చూసి వేసుకోవాలన్నమాట. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగనివ్వాలి. వేగిన తర్వాత మాత్రమే టమాటాలు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మసాలాలు కూడా జాజికాయ, జాపత్రి, లవంగం, చెక్క అన్నీ వేసేసారు. మీకు ఇందులో చూపించలేదు, అన్నీ వేసేసారు. నెక్స్ట్ టమాటాలు అవన్నీ కూడా మనం మసాలాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఒక 50 grams అట్లా వేసారనమాట. జాజికాయ, యాలుక్కాయలు, లవంగం, చెక్క ఇవన్నీ కూడా 5 kg చికెన్ కదండి, వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఇలాగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా అంతా వేగిపోవాలి. మంట అనేది సన్నని ఫ్లేమ్ మీద పెట్టుకుని చేసుకోవాలి. మాడిపోకూడదు అనమాట. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా చక్కగా దోరగా వేగాలన్నమాట. వేగిన తర్వాత అల్లము, వెల్లుల్లి సపరేట్గా పేస్టులు చేసుకున్నారు. 100 grams అనమాట 5 kgకి. అల్లం ముందుగా పచ్చివాసన పోయేటట్టు మొత్తం అంతా వేగిపోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి కలిపి వేయరనమాట. ముందుగా అల్లం వేసేస్తే అల్లం అంతా ఈ ఉల్లి, పచ్చిమిరపకాయ, టమాటాకి మొత్తం పట్టాలి. మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేగిపోవాలన్నమాట. అందుకని వేయట్లేదన్నమాట. కొబ్బరి, నువ్వుల పేస్ట్ కూడా వేసేస్తారు, ఎందుకంటే ఇవి వాటి పచ్చివాసన అనేది పోవాలన్నమాట. ఇవి కొంచెం బాగా ఘాటుగా ఉంటాయి కదా, అందుకని చెప్పి ఆ పచ్చివాసన అంతా పోయేటందుకు ముందుగా అల్లము, ఈ పేస్ట్ వేసేసారు. ఇవి వేయటం వల్ల ఆ కర్రీకి అనేది మంచి టెక్స్చరు, లుక్ వస్తుంది. చూసారా కలర్ ఎలా చేంజ్ అయిందో. ఇట్లా మనకి చక్కగా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చివాసన పోయే వరకు మొత్తం ఇట్లాగా అందులోంచి వాటర్ అనేది చూసారా బయటికి ఎట్లా వస్తుందో అప్పుడు వరకు ఉంచేసి తర్వాత ఈ టమాటా పేస్టు, వెల్లుల్లి పేస్టు వేసుకోవాలన్నమాట. ఇది కూడా మొత్తం వేగిపోవాలి, ఎందుకంటే అవి ముందుగా వేగితే అవి కొంచెం ఎక్కువ ఘాటుగా ఉంటాయి కాబట్టి అవి ముందుగా వేగిపోతే అదంతా వాటికి పట్టి చక్కటి గ్రేవీ తయారవుతుంది అనమాట. అది కొంచెం చూసారా అందులోంచి వాటర్ సపరేట్ అవుతుంది. నెక్స్ట్ పసుపు, ఉప్పు, మనం కల్లుప్పు వేస్తారనమాట. కారం కూడా ముందే వేసేసారు, కొంచెం వేసేసి ముందు ఇదంతా ఒక గ్రేవీ లాగా రెడీ అయిపోవాలన్నమాట. చక్కగా వాసన అంతా, పచ్చి వాసన అంతా పోయేటట్టు కల్లుప్పు వేస్తారు. ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు కల్లుప్పు చూసి వేసుకోవాలండి. కల్లుప్పు అయితే కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి చూసి వేసుకోవాలి. ఒక 100 grams అట్లా పడుతుంది అనమాట కల్లుప్పు. 5 kg చికెన్ కదా. ఇగో చికెన్ కడిగిన చికెన్, చక్కగా క్లీన్ చేసేసిన చికెన్ అట్లా మొత్తం ఆ మిశ్రమంలో వేసేసి పైకి కిందకి మొత్తం చక్కగా కలుపుతున్నారు.
ఇంత గిన్నెని మనం కదపలేం కదా, అందుకని ముక్కలు చిదురవ్వకుండా జాగ్రత్తగా పైకి కిందకి కలుపుకోవాలన్నమాట. అంతా గ్రేవీలో మొత్తం ఆ ముక్కకు పట్టేటట్టు మొత్తం ఆ మిశ్రమం అంతా చికెన్కి పట్టేటట్టు స్లో ఫ్లేమ్లో వేసుకుంటే న్యాచురల్గా చికెన్లోంచి వాటర్ అనేవి వస్తున్నాయి. చూసారా, అది అలా వచ్చి కొంచెం చికెన్ సగం వరకు ఉడికింది అనుకున్నాక కారం వేసుకోవాలి. కారం ఒక 1/2 కిలో వరకు వేశారు. మీకు ఇంకా కారాలు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా వేసుకోవచ్చు అనమాట. 5 kg చికెన్కి 1/2 కిలో కారం మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఎందుకంటే మసాలాలు అవన్నీ కూడా వేసాం, మళ్ళీ లాస్ట్లో గరం మసాలా అవన్నీ వేస్తాం కదా. అదిగోండి ఇట్లాగా మొత్తం కారం కూడా ముక్కకు పట్టేసి ఉడికిపోయిన తర్వాత అందులోంచి న్యాచురల్గా చూసారు ఎంత వాటర్ వచ్చిందో. తర్వాత మనకి ముక్క ఇంకా ఉడకాలి అనుకున్నప్పుడు ఒక 3 లోటాస్ వాటర్ వేశారు. వాటర్ వేస్తే చక్కగా మనకి చికెన్ అనేది ఉడికిపోతుంది అన్నమాట. చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. ఇట్లాగా నీళ్లు పోసేసి మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకుంటే మనకు ఒక 15 మినిట్స్లో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట. ఇంకా చికెన్ కర్రీ అందులో ఉడుకుతుండగానే మనం గరం మసాలా కొత్తిమీర కూడా వేసేస్తాం కదా, ఇక్కడ అట్లా వేయరనమాట. చికెన్ కర్రీ దించేసి అప్పుడు గరం మసాలా వేస్తారు. గరం మసాలా కూడా ఒక 100 గ్రామ్స్ వేసారనమాట. 5 kg చికెన్ కదా, 100 గ్రామ్స్ అట్లా పడుతుంది మనం వేసుకునే ఘాటుని బట్టి. దించేసి లేకపోతే చేదు వచ్చేస్తుందని చెప్పి కొత్తిమీర గరం మసాలా అట్లా కొత్తలాడుతుంది చూసారా, వేడి మీదే ఉందన్నమాట కర్రీ. అలా గరం మసాలా చికెన్ కర్రీ దించేసాక వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది గుంటూరు స్టైల్ చికెన్ కర్రీ. మీకు నచ్చిందా అండి? మీకు నచ్చితే ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఘాటుగా కూడా చేసుకుంటారు గుంటూరులో చికెన్ కర్రీ అంటే. ఇదన్నమాట చికెన్ కర్రీ గుంటూరు స్టైల్లో చేసే విధానం. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.